ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే ఆర్డినరీ పీపుల్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. సాధారణ వ్యక్తులు అసాధారణ పనులు. ధ్యానాంశం ఇవాళ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ సాధారణ వ్యక్తులు అసాధారణమైన పనులు అనే అంశం మీద మాట్లాడబోతుండగా, ఈ ప్రసంగం ద్వారా మేము కూడా అసాధారణమైన వ్యక్తులుగా క్రీస్తులో జీవించడానికి ఈ ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని, ఈ ప్రసంగాన్ని కొన్ని వేల మంది చూసి తండ్రి అసాధారణమైన వ్యక్తులుగా తయారవటానికి సహాయపడేలా చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం: ఆర్డినరీ పీపుల్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. మనం స్కూల్ డేస్ నుంచి మనం ప్రారంభించినట్లయితే స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ మనకి స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి, అలాగనే డిబేట్స్ జరుగుతూ ఉంటాయి, వ్యక్తిత్వ పోటీలు అని చెప్పి అంటూ ఉంటారు, ఎన్సిసి ఉంటుంది, ఎన్ఎస్ఎస్ ఉంటుంది. అంటే ఏంటంటే యాక్టివ్ పర్సన్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళు ఇంకా ఏదో చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ముందుకు సాగి వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంతమంది ఉంటారు, దేనికి కూడా స్వచ్ఛందంగా ముందుకు రారు. అసలు ఏ పనికి కూడా స్వచ్ఛందంగా ముందుకు రారు. ఒకవేళ రావాల్సి వస్తే ఎక్కడో ఒక చివరన ఉంటారు వాళ్ళు. ఇటువంటి వాళ్ళు చాలామంది సమాజంలో ఉంటూ ఉంటారు. మరికొంతమంది ఏదైనా చెయ్యగలిగి ఉండి కూడా నాకెందుకులే, ఇది నా పని కాదు, ఇది చేసేవాళ్ళు వేరే ఉన్నారులే అని తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అసాధారణ పనులు చేయమని దేవుడు వారిని పిలిచినప్పుడు తప్పించుకోవటానికి ప్రయత్నం చేసిన వారు బైబిల్లో కొంతమంది ఉన్నారు. మనకి ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే మోషే, ఈయన గురించి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22 నుంచి 30 వచనాలు కనుక మనం చూసినట్లయితే, అంటే 35 వచనాలు కనుక మనం చూసినట్లయితే మనకి మోషే ఎటువంటి వాడో మొదటి వచనంలో తెలిసిపోతుంది. ఇక్కడ ఏంటంటే 22వ వచనం: మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, చూడండి, అంటే ఫరో కుమార్తె పెంచుకుంది గనక, మోషే రాజకోటలో పెరుగుతున్నాడు గనక ఐగుప్తీయుల యొక్క సకల విద్యలు, అంటే రాజవంశంలో ఉన్నటువంటి వారు ఎన్ని విద్యలైతే నేర్చుకోవాలో, సకల విద్యలు అంటే కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఏంటి యుద్ధం చేయటం నేర్పిస్తారు, మాట్లాడటం నేర్పిస్తారు, ఇంకా చాలా రకాలన్నమాట ఉపాయాలు. ఎలాగో ఒక
సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు. కనుక మోషే ఐగుప్తీయుల సకల విద్యలను, అంటే 1-2 విద్యలు కాదండి, ఒక రాజు అవ్వవలసిన వాడు ఎన్ని విద్యలైతే నేర్చుకోవాలో సకల విద్యలను అభ్యసించాడు. చూడండి, మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉన్నాడండి. గమనించండి, ఇక్కడ మాటల యందు అంటే మోషేతో మాట్లాడితే గెలవగలిగిన వాడు ఎవడో లేడండి. మాటల యందు ప్రావీణ్యాన్ని పొందాడు, కార్యముల యందు కూడా ప్రావీణ్యాన్ని పొందాడండి. ఇది ఇక్కడ దైవ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన మాటలండి. ఒకానొక సమయంలో ఇతను ఏం చేశాడంటే 40 ఏండ్లు మోషేకి నిండినప్పుడు, అంటే 41వ సంవత్సరంలోకి వచ్చాడు మోషే. అంతవరకు కూడా రాజకోటలో పెరిగాడండి. తన సహోదరులను చూడవాలని బుద్ధి పుట్టింది. అంటే సహోదరులు అంటే ఎవరు? హెబ్రీయులు, బానిసలుగా ఉన్నారు. ఆ విషయం తెలిసిన మోషేకి తన తల్లి చెప్పింది. ఎందుకంటే మోషే హెబ్రీయుడే కనుక. అప్పుడు సహోదరులు చూద్దామని కోటలోంచి బయటికి వస్తే చూడండి ఏం జరిగిందంటే, అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనిపించిన అతను చూచాడండి. అంటే తన సహోదరుల్లో ఒకడు అన్యాయాన్ని అనుభవించడం చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారం చేశాడండి. అంటే ఒక ఐగుప్తీయుడు, ఒక ఇజ్రాయేలీయుడు, హెబ్రీయుడికి అన్యాయం జరుగుతుంది. ఇది చూచాడు, అది చేసిన ఐగుప్తీయుడు కనుక చంపేసి ఇసుకలో బాధ పెట్టేశాడండి. చూడు, ఎందుకంటే సకల విద్యల్లో ప్రావీణ్యుడు అండి అతను. బాధ పెట్టేశాడు. మరలా ఇంకొక రోజున అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు ఇశ్రాయేలు అంటే హెబ్రీలే ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఒకే హెబ్రీయులకు సంతతి చెందినటువంటి వాళ్ళు. అప్పుడు వెళ్ళి, సహోదరులారా, మీ ఇద్దరు సహోదరులు కదా, ఎందుకు మీలో మీరు కొట్టుకుంటున్నారు అని అడిగినప్పుడు అందులో ఒకడు మాట్లాడుతున్నాడు, నిన్న ఐగుప్తీయుని చంపేసి ఇసుకలో పెట్టేసినట్టు నీవు నన్ను కూడా ఇసుకలో పెట్టేద్దామని చెప్పి అనుకుంటున్నావా అని అడిగాడండి. చూసారా, మంచి చేస్తే అయ్యో మనోడికి మంచి చేశాడు, అన్యాయాన్ని ఖండించాడు అని సంతోషించవలసింది పోయి తన తోటి సహోదరులు కదా ఇలా ఉండకూడదని చెప్పినందుకు మోషే మీద తిరుగుబాటు చేశారండి వాళ్ళు. అప్పుడు ఇంకో మాట అన్నాడు, తన పొరుగు వారికి అన్యాయం చేసినవాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడు ఎవడు అని అతనితో మాట్లాడాడు. అయిపోయింది. 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట అయితే ఏం చేశాడు అతను? మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరవాసై ఉన్నాడండి అక్కడ. ఎందుకంటే ఐగుప్తు హెబ్రీయుడని తెలిసిపోతుందని చెప్పేసి పారిపోయి మిద్యాను దేశం వెళ్ళిపోయాడండి. ఇతను సకల విద్యలోనూ ప్రవీణుడు, ఇంకా మాటల యందు కూడా ప్రావీణ్యం పొందినటువంటి వాడండి మోషే. వెళ్ళిన తర్వాత ఒక బావి దగ్గర కూర్చున్నాడు. మిద్యాను దేశం వెళ్ళిపోయి కూర్చుంటే అక్కడ మిద్యాను యాజకుడైన నిర్గమాకాండం 2వ అధ్యాయం 15-17 మిద్యాను యాజకుడికి 7 కుమార్తెలు ఉన్నారు. వారికి గొర్రె మందలు ఉన్నాయి. వాళ్ళు మందల్ని మేపేసి ఆ నూతి దగ్గరికి వచ్చి, నూతి దగ్గర కొన్ని తొట్లు ఉంటాయి గొర్రెలకు పెట్టుకోవటానికి నీళ్లు. ఆ తొట్టులో నీళ్లు పోస్తుంటే ఇంకా అక్కడ కొంతమంది ఏమైందంటే నీళ్లు చేసుకుంటే మంద కాపర్లు అంటే పురుషులు, యవనస్తులు, బిడ్డలు వచ్చి వారిని త్రోలి వేసి, అంటే 7 అమ్మాయిల్ని నీళ్లు పోసుకుంటే వాళ్ళని తోలు వేసి వీళ్ళ గొర్రెలకు నీళ్లు పెట్టేసుకోబోతుంటే మోషే మొదటి నుంచి కూడా అన్యాయాన్ని సహించినటువంటి వాడండి. ఆడపిల్లల మీద నీ జులుం చూపిస్తావని చెప్పి సకల విద్యలు నేర్చుకున్నాడు గనక వాళ్ళందరినీ కూడా 7 కూడా త్రోసివేసి ఈ 7 మిద్యాను యాజకుని కుమార్తెలకు సహాయం చేశాడండి. చూడ, ఎందుకంటే ఇక్కడ మనం ఎందుకు చెబుతున్నాను అంటే అన్యాయాన్ని సహించలేనటువంటి వాడు, అంతేకాకుండా
ఇతరులకు సహాయం చేసే నేచర్ ఎక్కువగా మనకి మోషేలో కనబడుతుందండి. ఇక్కడ బాగానంది, ఓకే అయిపోయింది. ఇప్పుడు 40 సంవత్సరాలు నిండిన తర్వాత బయటకు వచ్చానని చెప్పాను కదా. ఆ 40 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? అరణ్యంలో ఆ మిద్యాను అక్కడ ఇతరు తన కుమార్తెని పెళ్లి చేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ 40 సంవత్సరాలు గడిచిపోయినాయి. మళ్ళీ 80 సంవత్సరాలు నిండిన తర్వాత గొర్రెలు మేపుతూ ఉంటే అక్కడ ఒక పొద కాలిపోతుంది, కానీ అదేంటి మండుతుంది కానీ కాలిపోవడం లేదు. చాలాసేపటి నుంచి ఏంటి ఇలా జరుగుతుంది, వింత చూద్దామని వచ్చినప్పుడు ఆ పొదలో నుంచి దేవదూత ఒకటి మాట్లాడినట్లుగా దేవగ్రంథం మనకు తెలియజేస్తుంది. మాట్లాడిన తర్వాత, నేను ఐగుప్తీల మొర విన్నాను నేను, గనుక నీవు వెళ్ళి నా ప్రజలను విడిపించమని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగిందండి. చూడండి, సాధారణమైన వ్యక్తులు అసాధారణమైన పనుల వల్ల ధ్యానాంశం. 3వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, నిర్గమాకాండము 3వ అధ్యాయం 15 దేవుడు మాట్లాడినట్లుగా ఉందండి. ఇక్కడ మనకి అపోస్తుల కార్యంలో దూత మాట్లాడినట్లుగా ఉంది మనకి. సరే, ఏది ఏమైనప్పటికీ దైవ గ్రంథంలో ఏమైతే ఎప్పుడు ఏ సమయంలో ఎవరితో మాట్లాడినట్టు వ్రాయబడి ఉందో దాన్ని మనం తీసుకోవాలి. అప్పుడు దేవుడు వెళ్ళమంటే మోషే అన్నట్టు చూడండి. అందుకు మోషే, ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోలుకొని పోటకును నేను ఎంతటి వాడిని అడుగుతున్నాడండి. అంటే నేను ఎలిజిబుల్ కాదు, నేను యోగ్యులను కాదు, నేను అంతమంది ప్రజలను తీసుకుని వచ్చే తలాంతు నాకు లేదు అంటే తన సామర్థ్యాన్ని తగ్గించుకుంటాడండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ నీవు దేవుడే వచ్చి నా ప్రజల్ని విడిపించడానికి నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు మోషే ఒక సాధారణమైన వ్యక్తిలా మాట్లాడుతున్నాడండి. ఇక్కడ మనం ముందు చదువుకున్నాం. మరి ఇక్కడ ఏమన్నా అంటే, నేను ఎంతటి వాడును ఇంత పని చేయడానికి అని అడిగాడండి ఆయన. సరే, అయిపోయింది. 4వ అధ్యాయం మొదటి వచ్చి మరలా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు తప్పకుండా వెళ్ళాలంటే మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరని చెప్పాడండి. రెండోసారి నువ్వు వెళ్ళమంటున్నావు. సపోజ్ నేను వెళ్ళాను అనుకోండి, ఇశ్రాయేలు ప్రజలు వారు నా మాట వినరు, నన్ను నమ్మరు. ఎందుకంటే ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నప్పుడు వెళితే వాళ్ళు నమ్మలేదండి. మా మీద తీర్పరగా తీర్చిన వాడిని ఎవడో అని అడిగారు కదా. కనుక ఏం చెప్తున్నాడు ఇక్కడ? వారు నమ్మరు, నా మాట వినరని చెప్పాడు. ఇది అయిపోయింది. మరలా 3వసారి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఏమని మాట్లాడు? 4వ అధ్యాయం 10వ వచనంలో ఏమనంటే, అప్పుడు మోషే, ప్రభువా, ఎంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పుడు నుండి, గమనించండి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు, ఎంతకు ముందైనను ఎంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పుడు నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడిని చెప్తున్నాడండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేను మాట నేర్పరిని కాదు అని మాట్లాడుతున్నాడు ఒకటి. రెండోది ఏంటంటే, నేను నోటి మాంద్యము గలవాడను. నోటి మాంద్యము నాలుక మాంద్యం కూడా నాకు ఉందని చెప్తున్నాడండి. మరి అపోస్తుల కార్యాల్లో మనం ఏం చదువుకున్నాం? సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉన్నాడండి. ఇక్కడ నేర్చుకున్నాం మనం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, 40 సంవత్సరాలు గొర్రెలను కాయటం వల్ల అతను ఆ గొర్రె భాష అలవాటు అయిపోయిందండి దీనికి. అక్కడ ఫుడ్ వేరుగా ఉంటుంది, వాతావరణం వేరుగా ఉంటుంది, పరిస్థితులు అన్నీ కూడా మారిపోయినాయి. కనుక బహుశా ఈ మాట నుండొచ్చండి. అంటే ఏంటి ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఈ పనికి అర్హత కలిగిన వాడిని కాదు అని మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుని కోపం వచ్చిందండి. ఆయన ఏమన్నాడు తెలుసా? 4వ అధ్యాయం 14వ వచనం. ఆయన మోషే మీద కోపపడ్డాడండి. అప్పుడు ఒప్పుకున్నాడండి మోషే. గమనించండి ఇక్కడ. అంటే ఒక దేవుడే వచ్చి స్వయంగా పిలుస్తుంటే నేను చేయలేను, వారు నమ్మరు, నాకు నోటి మధ్య ఉంది, నేను మాటగారిని కాను, ఇలా సాకులు చెప్పాడు చూడండి. అయితే
ఈ సాధారణమైన వ్యక్తే గొర్రెలు మేపుకునే సాధారణమైన కర్రతోటే అనేకమైన అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. 40 సంవత్సరాల అరణ్యంలో తన ప్రజలను నడిపించి దేవుని ఇల్లంతట్లోనూ నమ్మకమైన వాడిగా, భూమి మీద మిక్కిలి సాత్వికుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఈ సాధారణమైన వ్యక్తే అసాధారణమైన వ్యక్తిగా మారిపోయిన తర్వాత గమనించండి, దేవుడు చెప్పింది చేయటం వల్ల ఈ సాధారణమైన వ్యక్తిని, పారిపోయిన వ్యక్తిని దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే అక్కడికే తిరిగి మళ్ళీ నాయకుడిగా రప్పించాడు. ఇవాళ చాలామంది సంఘాల్లో చేయవలసిన పనులు బోల్డ్ ఉండగా, సంఘానికి సహకరించవలసిన వారై ఉండగా, వారిది మా పని కాదు, మేము ఏమీ చేయలేము, చాలామంది వ్యూవర్స్ కూడా ఇది మా పని కాదు అని ఒక సాధారణమైన వ్యక్తులుగా ఉండటానికే ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు నేను అసాధారణమైన వ్యక్తిగా చేయబోతున్నప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఇవాళ మోషే దేవుని మాట విని సాధారణమైన వ్యక్తి తన దేవుడిచ్చిన తన దగ్గర ఉన్న కర్రతో దేవుడు ఎన్ని అద్భుతాలు చేయించాడో చూడండి ఒక్కసారి. మీరు ఒక సాధారణమైన వ్యక్తిగా మారిపోయాడండి అతను. నీవు కూడా అసాధారణమైన వ్యక్తిగా ఉండాలని చెప్పి దేవుడు నేను కోరుకుంటున్నాడు. దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. దేవుని కార్యాలు చేయడానికి ఎల్లప్పుడూ కూడా మీరు ఆసక్తి కలిగి ఉండాలి. అలాగనే రెండో వ్యక్తి ఎవరంటే ఏలియా. రెండో వ్యక్తి ఏలియా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు కనుక చూసినట్లయితే ఇక్కడ ఏమని రాస్తాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకరైనటువంటి యాకోబు ఏమని రాస్తాడంటే, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడని మాట్లాడుతున్నాడు. గమనించండి, మనం ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నామో ఆయన కూడా అటువంటి స్వభావాన్నే కలిగి ఉన్నాడండి ఏలియా. కానీ ఆయన ప్రార్థిస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు, మరలా తిరిగి ప్రార్థిస్తే వర్షం పడిందంటే అతను ఒక సాధారణమైన వ్యక్తిని దేవుడు అసాధారణమైన వ్యక్తిగా ఎలాగైతే చేశాడో మనం దీనిని బట్టి మనం తెలుసుకుంటున్నాము. అందుకే మాట్లాడుతున్నాం, ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుషుడే. ఈవేళ మనం అందరము కూడా ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నాం. కానీ దేవుని పిలుపుకు నువ్వు లోబడినప్పుడు, నువ్వు సంఘానికి సహకారిగా ఉన్నప్పుడు, దేవుని పనిలో నిమగ్నమైనప్పుడు, ఇది నా బాధ్యత అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఉండినప్పుడు సాధారణమైన వ్యక్తుల్ని దేవుడు అసాధారణమైన వ్యక్తులుగా చేస్తారని చెప్పి ఈ విషయం ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన వాడు అన్నాం. చూడండి, ప్రార్థిస్తే ఆగిపోయింది వర్షం, ప్రార్థిస్తే మళ్ళా వచ్చింది వర్షం. అంతేకాకుండా మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 30 నుంచి 33 చూసినట్లయితే అతడు ఆహాబు పాపాలను ఖండించాడు. ప్రవక్తలను చంపేస్తుంటే ధైర్యంగా కోటలోనికి వెళ్ళి ఆహాబుని ఖండించాడండి అతను చేస్తున్న తప్పులను బట్టి. అంతేకాకుండా మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం 15 వచనము 22-23 వచనాలు చూసినట్లయితే సారెపతే అనే స్త్రీ ఇంటికి వెళ్ళి విధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తినటానికి ఏమీ లేదండి, ఖాళీ పిండి డబ్బా, ఖాళీ నూనె పాత్ర తప్ప ఏమీ లేదండి. ఆ పూటకు మాత్రమే భోజనం ఉంటే ఆ మొదటి తెచ్చిన మొక్క తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చింది. ఆ కరువు కాలం అంతా కూడా ఆ పిండి తగ్గిపోలేదు, ఆ నూనె తగ్గిపోలేదండి. ఒక సాధారణమైన వ్యక్తి చేత దేవుడు అసాధారణమైన కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మొదటి రాజుల గ్రంథం 17:22-23 చూసినట్లయితే చనిపోయిన విధవరాలి కుమార్తెను బ్రతికించాడండి. సాధారణమైన విషయం ఇది. ఒక ఏలియా మన వంటి స్వభావం గలవాడే. అలాగని చెప్పి మీరు అలా చేయకండి. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి బతికించేస్తారని చెప్పి అనకండి దయచేసి. అప్పుడు దేవుడు చేయించాడు అలాగా పనులు అలాగా. అలాగే మొదటి రాజులు 18వ అధ్యాయం 20-40 చూసినట్లయితే కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తలకు నిజమైన ప్రవక్తలకి మధ్యన ఎవరు దేవుడు నిరూపించుకుందా రమ్మని చెప్పినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించినటువంటి వాడు, మరిచిపోతున్న దేవుని నామంతో మారుమ్రోగించినటువంటి వాడండి ఎవరంటే ఏలియా. అగ్ని కురిపించాడు అతను, తప్పుడు ప్రవర్తనలకు ఉరి తీయించాడు అతను. దేవుడు అతనికి ఆ శక్తిని ఇచ్చాడు. అందరూ ఉరి తీయించేశాడు అక్కడ అండి.
ఒక ఏలియా మనవంటి స్వభావం గలవాడే. ఈవేళ దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. ఎందుకంటే మన చుట్టూ అనేక మంది నశించిపోతున్నారు. అనేక మంది ఈవేళ అబద్ధం వైపు వెళ్ళిపోతున్నారు. సత్యంలో జీవించటం లేదండి. ఈవేళ మనం సాధారణమైన వ్యక్తులమే, కానీ దేవుని చేతిలోకి వెళ్తే అసాధారణమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని చేస్తూ ఉంటాడు. అలాగే మత్తయి సువార్త 7:1-19 చూసినట్లయితే యేసుప్రభు వారు రూపాంతర కొండ మీద యేసుప్రభు వీరిద్దరూ కూడా ప్రత్యక్షమై యేసుప్రభుతో మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒకళ్ళు 2500 సంవత్సరాల క్రితం చనిపోతే, ఒకళ్ళు 1500 సంవత్సరాల క్రితం చనిపోతే వారు మళ్ళా ప్రత్యక్షమయ్యారంటే దేవుడు వారిని ఎటువంటి అసాధారణమైన వ్యక్తులుగా చేశాడో మనం గమనించాలి. అలాగే గిద్యోను కూడా గానుగు చాటును దాక్కొని గోధుమలు దులించుకుంటుంటే ఒక దూత వచ్చినప్పుడు పరాక్రమం గల బలాఢ్యుడా అని చెప్పి ఒక సాధారణమైన వ్యక్తిని పరాక్రమం గలవాడుగా దేవుడు చేసుకున్నాడు. అలాగే గొర్రెల దొడ్లోంచి దావీదుని పిలుచుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఆమోసు చూసినట్లయితే ఆమోసు గ్రంథం 7:14-15 చూసినట్లయితే నేను ప్రవక్తను కాదు, ఆమోసు చెప్తున్నాను, నేను ప్రవక్తను కాదు, ప్రవక్త కొడుకును కూడా కాదు, గొర్రెల కాపరిని ప్రభువు పిలిచి నా ప్రజలకు ప్రవచించమని చెప్పాడని చెప్పి మాట్లాడుతున్నాడు. అలాగే అపోస్తులు చూడండి, వారు విద్య లేని పామరులు, కానీ ప్రపంచానికి సువార్తను ప్రకటించారు. వారి మాటల ముందు శాస్త్రులు పరిచయులు ప్రధాన యాజకులు నిలబడలేకపోయారు. ఒక సాధారణమైన వారిని అసాధారణమైన వ్యక్తులుగా దేవుడు చేశాడండి. కనుక మనం కూడా సాధారణమైన వ్యక్తులమే, కానీ దేవుడు మనల్ని అసాధారణమైన వ్యక్తులుగా చేస్తాడు. అసాధారణమైన కార్యాలు చేసుకుంటాడు మన చేత. అందుకే యెషయా గ్రంథం 6:8 ఎవని పంపుదును నా తరపున ఇలా ఎవరు పోవదులంటే నేనున్నాను, నన్ను పంపమని చెప్పినట్లుగా కనుక దేవుడి పనులు మనము కూడా నేనున్నాను, నేను చేస్తానని చెప్పి అనాలి. కానీ నాకు నోటి మాంద్యం ఉంది, ఇలాగ మనం దేవునికి సాకులు చెప్పకూడదండి. దేవుడికి మనం సేవ చేయవలసిన అవకాశం మనకి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అసాధారణమైన వ్యక్తులుగా మనం ఉండాలి. ఇందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఇవాళ ఒక అద్భుతమైన వాక్యం ప్రభు. ఏలియా మనవంటి స్వభావం గలవాడే తండ్రి. మనం అనుకుంటాం ఏమీ చేయలేము, మనం ఎందుకు పనికిరాము, మన ముందున్న వాళ్ళు చూడు, వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, ఎంత జ్ఞానవంతులు, వాళ్ళు ఎంత గొప్పగా చేస్తున్నారు అని తగ్గించుకుంటాం తండ్రి. కానీ క్రీస్తులో రక్షించబడి పరిశుద్ధాత్మను పొందిన ఏ ఒక్కడో కూడా సాధారణమైన వ్యక్తి కాదని, అసాధారణమైన వ్యక్తి అని దేవుడే వారి చేత గొప్ప అద్భుతాలు చేస్తారని ప్రసంగం ద్వారా తెలుసుకున్నా. కనుక నాకెందుకులే అని చెప్పి ఈ ప్రసంగం ఏ ఒక్కరు నాకెందుకులే అని చెప్పి అనుకోకుండా దేవుడు నన్ను పిలిచాడు, దేవుని పని చేయవలసిన బాధ్యత నా మీద ఉంది, నేను అసాధారణమైన వ్యక్తిని కానీ సాధారణమైన వ్యక్తిని కాదనుకుని నీ సేవలో ప్రతి ఒక్కరిని వాడబడేలా చేయమని క్రీస్తునాను వేడుకొనిచున్నాను తండ్రి. ఆమె మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174187. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.